హాయ్ అండి. హోమ్ వాల్గాస్ అల్లం చట్నీ అండి. ఇలా చేసుకోండి, బాగుంటుంది. 100 గ్రాములు అంటే నేను ఎక్కువ క్వాంటిటీ చేశాను. 100 గ్రాములకి చెప్తాను. 100 గ్రాముల అల్లానికి 100 గ్రాములు వెల్లుల్లి వేయండి. ఎండుమిర్చితో చేసుకోండి, చాలా బాగుంటుంది. 100 గ్రాములు ఎండుమిర్చి, 200 గ్రాముల చింతపండు 2 గ్లాసుల వాటర్లో కొంచెం ఉడకబెట్టుకోండి. 100 గ్రాములకి 200 గ్రాముల చింతపండుకి 2 గ్లాసుల వాటర్ అండి. కొంచెం మరిగితే సరిపోతుంది. పొయ్యి మీద పెట్టి చింతపండు ఉడకబెట్టాలి. 100 గ్రాములకి ఒక టీ కప్పు కళ్ళు ఉప్పు పడుతుందండి. ఎండుమిర్చిలో వేసి మిక్సీ పట్టుకోండి. ఎండుమిర్చి కొంచెం ఎండలో పెట్టుకొని 100 గ్రాములు నూనెలో కొంచెం వేసి మాడకుండా వేయించుకోండి. చింతపండు చల్లారిన తర్వాత ఎండుమిర్చి ముందు మిక్సీలో వేయాలండి. ఎండుమిర్చిలో కళ్ళుప్పు వేసుకోండి, 1 కప్పు. 100 గ్రాములకి ఈ గ్లాసు ఉప్పు పడుతుందండి. ఎండుమిర్చిలో కొంచెం వేసి మిక్సీ పట్టుకోండి. 1 స్పూన్ మెంతిపిండి, చింతపండులో ఉడికేటప్పుడే పసుపు, కొంచెం మెంతిపిండి వేసేసుకోండి. చల్లారిన తర్వాత ఎండుమిర్చి మిక్సీ పట్టేసిన తర్వాత మళ్ళీ చింతపండు కూడా మిక్సీ పట్టేసుకొని అల్లం ముక్కలు కూడా కొంచెం వేయించండి, సన్నగా తరిగి. ఎండుమిర్చి మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోండి. దానిలోనే అల్లం వెల్లుల్లి మిక్సీ పెట్టి వేసుకోండి. తర్వాత చింతపండు మిక్సీ పెట్టి దానిలో వేసుకొని బెల్లం తరుక్కోండి. 100 గ్రాములకి ఒక 300 గ్రాములు బెల్లం పడుతుందండి. మీరు తినే స్వీట్ని బట్టి ఇంకా కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. బెల్లం తరిగేసి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుని మళ్ళీ మిక్సీలో వేసుకోండి. నేను ఇక్కడ ఎక్కువ క్వాంటిటీ చేశానండి, అందుకని మా బాబు వాళ్ళకి పంపడానికి ఎక్కువ క్వాంటిటీ చేశాను. ఇలా నేను ఎండుమిర్చితో చేశానండి. ఎండుమిర్చితో బాగుంటుంది, టేస్ట్ చాలా. అల్లం ముక్కలు కూడా కొంచెం సన్నగా తరిగి వేయించుకోండి, పచ్చివాసన పోయే వరకు. అన్నీ మిక్స్ చేసి మళ్ళీ అన్నీ కలిపేసి మళ్ళీ మిక్సీలో వేసుకోండి మొత్తం. తాలింపు కొంచెం వేసుకోవచ్చండి, అంతా ఒకసారి అవసరం లేదు. నేను ఇంకా తాలింపు వేయలేదు. ఇది ఎండుమిర్చితో చేసిన అల్లం చట్నీ అండి. ఇలా ఎండుమిర్చితో చేసుకోండి, చాలా బాగుంటుంది. 100 గ్రాములు అల్లంకి ఒక ½ కేజీ ఆయిల్తో తాలింపు పెట్టుకోండి, సరిపోతుంది. ఇలా ట్రై చేసుకోండి ఎండుమిర్చితో. ఎండుమిర్చి వేయించే ముందు కొంచెం ఎండలో పెట్టుకుంటే ఇంకా బాగా వేగుతాయండి, మెత్తదనం లేకుండా. ఎండలో పెట్టుకుని తర్వాత వేయించుకోండి. ఇలా ట్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. కారం కాకుండా, పచ్చి కారం కాకుండా ఎండుమిర్చితో అల్లం చట్నీ నేను ఇప్పుడు ఇలాగే చేస్తానండి. అలా ట్రై చేసుకోండి, బాగుంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇడ్లీలోకి, దోశల్లోకి, రైస్లో కూడా వేసుకోవచ్చండి. ఇలా ట్రై చేసుకోండి. థ్యాంక్ యూ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.